సార్ ఈరోజు ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని చెప్పేసి ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న పరిస్థితి మనం చూసాం. మీకు ఎలా అనిపిస్తుంది సార్? మీరు నార్త్ ఇండియాలో దాదాపు ఈ ఆలోచన వచ్చేసింది, సౌత్ ఇండియాలో రాబోతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ కంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వాలు ఉండాలనేటువంటి ఆలోచన ఒకటి, ప్రభుత్వ విధానం పట్ల ఆకర్షితులైన విధానం ఒకటి, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఒకటి, ఆప్ పార్టీ యొక్క నిజాయితీ బయటికి రావడం ఒకటి. ఇవన్నీ కలిస్తే ఖచ్చితంగా రాబోయే రోజులు బీజేపీ రోజులే. యావత్ భారతావనిలో కూడా ఈ వాతావరణం నిర్మాణం అవుతుంది. 3 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని కైవసం చేసుకున్న తరుణంలో మరి ఈసారి ఓడిపోయడానికి గల కారణాలు ఏమైనా సార్? ఆయనే నిజాయితీగా ఉంటారని ప్రజలు అనుకున్నారు. అన్నిటికంటే ఆయన నిజాయితీ ముసుగులు వచ్చినవాడు. ముసుకేసి దొంగతనం చేసిండు. ఈ దొంగతనం లేటుగా తెలిసి ముసుకేసి దొంగతనం చేస్తే 2 టర్ముల అవకాశం ఇచ్చిండు, 3వ టర్మ్ తెలిసిండు ఆయన. 2 టర్ముల ఆయనకు అవకాశం ఇచ్చిండు కూడా. ఇప్పుడు మన కేసీఆర్ కూడా అవకాశం ఇచ్చిండు కదా, ఇక్కడ తెలంగాణ తెచ్చిన పార్టీగా అవకాశం ఇచ్చిండు. మన తెలంగాణలో ఒక ఆనవాయితీ ఉంటుంది, మన కుక్క మన కాలు కడితే చంపుకుంటాంరా అని బతికించుకున్నాక కూడా అదే కుక్క గట్లే చేసే వరకు సంపారేసిండు. అట్లనే కేజ్రీవాల్ ను కూడా ఈయన నీతి నిజాయితీ యొక్క పేరు పెట్టుకున్నాడు, 6 రూపాయల పెన్ను జేబులోకి పెట్టుకున్నాడు, సాదా సీదా బట్టలు వేసుకున్నాడు, నిజాయితీగానే ఉంటాడు కావచ్చు అని అనుకున్నారు. నిజాయితీ పక్కన ఆ జేబుల కత్తెరేసుకొని తిరిగిండు. ఈ కత్తెరను గుర్తించిండు కాబట్టి ఆయన కత్తిరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతల అవినీతి మధ్య దీనికి కారణమైంది. ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ పేరు మీద ఎవరైతే సంఘ పెద్దలు ఉండిరో, నిజాయితీ కోసం పోరాడినటువంటి పెద్దలు ఉండిరో, వాళ్ళ నిజాయితీ వెనుక ఈయన జేబుల కత్తెరేసుకొని తిరిగిండు కాబట్టి ప్రజలు ఆయనను కత్తిరించారు. అంటే దాదాపు 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది కదా సార్. అంటే 1998లో సుష్మా స్వరాజ్ గారు ఢిల్లీ పీఠాన్ని అంటే ఏలిన తరుణం తర్వాత మళ్ళీ ఈసారే ఢిల్లీ పీఠాన్ని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఫస్ట్ ఢిల్లీ మీదేకో గల్లీ మీదేకో అనే నినాదం మా చిన్ననాడు ఉండే. అటువంటి ఢిల్లీ సరే దురదృష్టవశాత్తు ఢిల్లీ సింహాసనం మా చేతులున్నా కూడా ఢిల్లీ ప్రాంతం మా చేతిలో లేకుండే. కానీ ఢిల్లీ సింహాసనంతో పాటు ఢిల్లీ ప్రాంతం కూడా బీజేపీ చేతులకు రావడం హర్షణీయం. సార్ ఢిల్లీ సింహాసనం మీద బీజేపీ పార్టీ జయకేతనం ఎగరవేసిన సందర్భంగా అసలు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు? చాలా స్పష్టం, కేజ్రీవాల్ యొక్క అహంకారపూరిత అవినీతి అప్రజాస్వామిక వ్యవహారమే ఆయన ఓడగొట్టడానికి కారణమైంది. ఎక్కువ శాతం కేజ్రీవాల్ యొక్క దీంతో ఓడిపోయినాడు, ఆయన యొక్క అప్రజాస్వామిక చర్యతోటి. అట్ ది సేమ్ టైం పరిపాలనలో కానీ సంక్షేమ పథకాలను అందరికీ అందించడంలో కూడా పూర్తిగా విఫలమైండు. దాంతో పాటు ఢిల్లీ ప్రజలు ఆశించిన మేరకు ఆయన అభివృద్ధి కూడా చేయలేకపోయిండు. ఇవన్నీ కారణాలతోటి ఆయన ఓడిపోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈరోజు దేశం అంతా కూడా మోడీ ప్రభుత్వాన్ని, మోడీ ఆర్థిక విధానాలను ప్రజలు అక్సెప్ట్ చేస్తున్నారు. ఢిల్లీ ప్రజలు ముఖ్యంగా చాలా ప్రభావితమైన వాళ్ళు, ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు. ఢిల్లీ వ్యవసాయ రాష్ట్రం కాదు, అయినా కూడా ప్రజలు అక్సెప్ట్ చేసినారు. వ్యాపార రంగం కానీ ఉద్యోగ రంగం కానీ పూర్తిగా మోడీ గారు ప్రవేశపెట్టిన చేస్తున్నటువంటి పథకాలను అక్సెప్ట్ చేస్తున్నారు. అవి రాష్ట్ర పథకాలే కాదు, కేంద్ర స్థాయిలో కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అన్నిటిని కూడా ఆహ్వానిస్తున్న సందర్భంగానే ప్రజలు ఓటేశారు. అంటే 27 సంవత్సరాల తర్వాత, అంటే 1998 సుష్మా స్వరాజ్ తర్వాత మళ్ళీ ఇదే బీజేపీ న్యూఢిల్లీ మీద అంటే జయ పథకాన్ని ఎగరవేయడం, మరి దీన్ని మీరు ఎలా? నేను ఇంకొక మాట కూడా చెప్తా, 32 సంవత్సరాలలో మేము పరిపాలించిన 5 ఏళ్లే, 28 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వాలు, 15 ఏళ్ళు కాంగ్రెస్, 10 ఏళ్ళు యాప్ పార్టీ ఉంది అధికారంలో, 10-10.5 ఏళ్ళు. అందుకబట్టి ఫస్ట్ టైం 5 ఏళ్ళు ఫస్ట్ తర్వాత ఇది ఎలక్షన్స్ కాబట్టి ఎలక్షన్స్ లో ఈ రకమైన విజయం స్టేట్ హుడ్ వచ్చిన తర్వాత, అంతకుముందు అది మున్సిపల్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ, అది ఒక మున్సిపల్ కార్పొరేషన్ టైప్ లో ఉండేది. ఆ స్టేట్ అది అంటే రాష్ట్ర స్థాయి వచ్చిన తర్వాత 6-7 ఎన్నికలలో మేము 5 ఎన్నికలు ఓటమి పాలైనాం. మొదటి ఎన్నికలు ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో మేము గెలిచాం. కాబట్టి అది ఒక రకంగా చాలా సంతోషకరమైన విషయం ఢిల్లీలో గెలవడం. దేశం అంతా గెలిచినా ఢిల్లీలో గెలవకపోతే కంటిలో నలుసులాగానే ఉంటది ఎప్పటికీ. కాబట్టి అది ఆ నలుసు తీసేయబడ్డది. అంటే ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, అంటే ఇప్పుడు ఇంట్లో గెలిచారు బీజేపీ పార్టీ వాళ్ళు, ఇటు రచ్చ గెలిచినట్టు అయింది కదా. అంటే ఢిల్లీలో ఏంటంటే దేశం మొత్తం మీద ఉన్నటువంటి ప్రజలందరూ ఢిల్లీలో ఉంటారు ఏదో రకంగా. కాబట్టి వాళ్ళందరి యొక్క ఒపీనియన్ ఈ రోజు ఢిల్లీ ద్వారా బయటపడింది. అంటే దేశ ప్రజలందరూ కూడా బీజేపీని అక్సెప్ట్ చేస్తున్నారు అనేది ఒక సంకేతం. ఆ సంకేతం అట్లాగే చూసుకోవాలి. ఢిల్లీలో గెలవడం అంటే అన్ని వర్గాలు, దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలను గెలిచినట్టు లెక్క అనుకోవాలి. కాబట్టి నేషనల్ క్యాపిటల్ ఢిల్లీ అనేది చాలా ఇంపార్టెంట్ స్టేట్. ఆ రాష్ట్రంలో గతంలో జరిగిన తప్పులు బలి జరగకుండా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో
ప్రభావవంతంగా పరిపాలన ఉంటుందని మాత్రం నమ్ముతున్నాను. అంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని 3 సార్లు గెలిపించిన ప్రజలు మరి కేజ్రీవాల్ ఎందుకు గెలిపించుకోలేకపోయారు మరి? నేను చెప్పాను కదా, వ్యక్తిగత అహంకారం అనేది. మీకు ఎన్టీ రామారావు, అద్భుతమైన ఎన్టీ రామారావు 84లో గెలిచిన ఎన్టీ రామారావు 85లో, 89లో ఎన్టీ రామారావు ఓడిపోయింది. ఒక సాధారణ వ్యక్తి చేతిలో ఓడిపోయాడు. ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా ఎన్టీ రామారావు ఎట్లా ఓడిపోతాడు అందరూ? స్వయంగా ఎన్టీ రామారావు ఓడిపోయాడు. తెలంగాణ గడ్డ మీద ఓడిపోయాడు. కల్లకుర్తి నియోజకవర్గంలో ఓడిపోయాడు. కాబట్టి ప్రజల ఓటు ముందల ఇవన్నీ చాలా చిన్నవి. ఎంత అహంకారంగా మనం అనుకున్నా ప్రజల ఓటు చాలా స్పష్టంగా, విస్పష్టంగా ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తారు, ఎవరికి వేయాలో వాళ్ళకి వేసినారు, ఎవరు ఓడగొట్టాలో వాళ్ళకి ఓడగొట్టారు, ఎవరిని గెలిపాలో వాళ్ళని గెలిపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలపై అవినీతి మచ్చ కారణంగానే ఇలాంటి రిజల్ట్ వచ్చినాయని చెప్పుకోవచ్చు. అవినీతి ఒక కారణం. వాళ్ళ అవినీతితో పాటు వాళ్ళ అహంకారం, వాళ్ళ అప్రజాస్వామిక చర్య, అవి కూడా కలిసి వస్తాయి. ఇప్పుడు రాష్ట్రం అనగానే కేంద్ర ప్రభుత్వం ఏం లేదు అంతా మేమే అనుకుంటే ఎట్లా? భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినది. కేంద్ర ప్రభుత్వం యొక్క అవి కూడా ఉన్నాయి, షేర్స్ కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం అవి కూడా ఉన్నాయి. వాళ్ళ యొక్క రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా ఉన్నాయి. కేంద్రం అంతా మిథ్య అన్నాడు, ఓడిపోయిండు. ఇప్పుడు కేంద్రం ఏమి లేదు అంతా నేనే అనుకుంటే కేజ్రీవాల్ కూడా అది జరిగింది. ఢిల్లీలో కనీసం పోటీని చూపించలేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ఈ కాంగ్రెస్ దాన్ని దేశంలో ఎక్కడ చూపించలే. మీకు లక్కీలీ బై డిఫాల్ట్ గెలిచింది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో. అది వాళ్ళు ఇప్పుడు చెప్తారు కదా, బీజేపీ కేజ్రీవాల్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు మా మీద ఎట్లా చేశారు. అదే ప్రయోగం రాహుల్ గాంధీ కూడా బీజేపీ మీద చేసి ఉంది కర్ణాటకలో. అదే 40% కమిషన్ పార్టీ అని 40% అని చెప్పి ఆ దుష్ప్రచారం కూడా చేసిండు. అక్కడే కాదు, ఇక్కడ కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒకటే. ఎంత చేశారు కాంగ్రెస్ వాళ్ళు, ఎంత దుర్మార్గ ప్రచారం చేశారు, ఎంత తప్పుడు ప్రచారం చేశారు. దాని తప్పుడు ప్రచారం వల్ల ఇప్పుడు ప్రచారం అనాల. అందుకోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలు గుర్తించేసరికి సమయం పడుతుంది. ఎందుకంటే ఎవరు చెప్పారు కదా, ఊరత చుట్టొచ్చేది అన్నట్టు ఒక తెలంగాణ సామెత ఉంది. అట్లా నిజం తెలిసేటప్పుడు అబద్ధం ఊరత చుట్టొచ్చిందంట. మొత్తానికైతే ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ని కోరుకున్నారు, మరి బీజేపీ పార్టీని తెచ్చుకున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని కాదు ఇష్యూ ఇక్కడ. డబుల్ ఇంజన్ సర్కార్ అనేది సహజంగా అది. ఢిల్లీ ప్రజలు మార్పును కోరుకున్నారు, ఢిల్లీ ప్రజలు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కోరుకున్నారు, ఢిల్లీ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, ఢిల్లీ ప్రజలు రాబోయే రోజుల్లో దేశానికి దిశ చూపించేటువంటి ప్రభుత్వాన్ని కోరుకున్నారు. కాబట్టి అప్పుడు ఆపికేశారు, ఇప్పుడు బీజేపీ. సరే, ఎట్టకేలకు ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ని కోరుకున్నారు, మరి రాబోయే రోజుల్లో ఢిల్లీలో అభివృద్ధి ఎలా సాగబోతుంది సార్? మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఢిల్లీలో అఖండమైన విజయం సాధించడంతో పాటు 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠం కైవసం అనేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాక ప్రతి ఒక్కరు కూడా అక్కడ పనిచేసిన వాళ్ళు కానీ అంటే ప్రజలకు కానీ అందరూ కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫున. అభివృద్ధి అనేది మోదీ ఒక మంత్రం. ఎన్నికలు ఉన్నంతసేపే మనం కొట్లాడుకోవాలి, మాట్లాడుకోవాలి, విమర్శించుకోవాలి. బట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందితే ఈ దేశం వికసిత్ భారత్ 2047లో మనం 100 సంవత్సరాల స్వాతంత్రం ఏదైతే మనం జరుపుకుంటున్నామో ఆ సందర్భంగా మనం ప్రపంచం లోపలనే నెంబర్ 1 అన్ని రంగంలో ఉండాలని చెప్పి మోదీ గారి సంకల్పం. ఈ రోజు మనం చూస్తుంటే ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకు ఎన్డీఏ కూటమికి అఖండమైన విజయం సాధించడం అనేది ఒక శుభ పరిణామం అని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం. అభివృద్ధి మంత్రం, అభివృద్ధి లక్ష్యం. ఒక రాజధానిలో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 2024లో కూడా భారతీయ జనతా పార్టీకి 7 స్థానాలు కాబట్టి ఈ రోజు డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలని చెప్పి, ఎందుకంటే గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే కార్యకలాపాలను చూస్తుంటే ప్రతి ఒక్క శాఖలో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరగడం. మరి ఆ ఢిల్లీ రాష్ట్రం అనేది మనం రాజధానిలో ఉన్నా కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు అనుభవిస్తున్నారు. అవినీతి ఏదైతే పార్టీను పక్కన పెట్టాలని చెప్పి ఇండి కూటమి నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకొని ఆమ్ ఆద్మీ పార్టీ మరొకప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీగా ఒక ఛాలెంజ్ గా మరి ఆవిర్భిస్తారు అని చెప్పి ఇండి కూటమి చాలా మంది కదలగన్న సందర్భంలో కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి కనీసం ఖాతా కూడా తెరవకపోవడం, ఆమ్ ఆద్మీ పార్టీ 12 సంవత్సరాల అంటే హ్యాట్రిక్ కొడతామని చెప్పి చెప్పడం, 4వ సారి కూడా వాళ్ళు అధికారంలో వస్తారని చెప్పినా కూడా ప్రజలు తిరస్కరించినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున మరి మనకి తెలంగాణ తరఫున ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు ఇస్తున్నాం. రాబోయే కాలంలో ఒక మంచి అభివృద్ధి కార్యక్రమంగా ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు అమలయ్యే హామీలన్నీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, ముఖ్యమంత్రి, అక్కడ ఉన్న క్యాబినెట్ అందరూ కూడా మరి శిరసావిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఏమైనా? అనేకమైన కారణాలు ఉన్నాయి. ఎందుకంటే అమలు కాని హామీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అటు మహారాష్ట్రలో వాగ్దానాలు చేయడం, ఢిల్లీలో కూడా మరి 6 గ్యారెంటీలు వాగ్దానాలు చేయడం, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే అంటే ప్రజల మన్నన అంటే వారు సమర్థించకపోవడం, ముఖ్యంగా ఉచితాలు అనే దాని మీద కేవలం కొంతమందికే ఉచితాలు రూపంలో ఇవ్వడం, ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి. తర్వాత అవినీతి అనేది చాలా పెద్ద ఎత్తున. ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఒక మంచి పార్టీ, దేశంలోనే ఒక తలమానికంగా సమర్థించిన సందర్భంలో అనేక మంది వారికి ఫండ్స్ రూపంలో కూడా డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అవి సరిపోక లిక్కర్ స్కామ్ అని చెప్పి అటు ఢిల్లీ నుంచి ఇటు తెలంగాణ అని చెప్పి కేరళకు ఏ ఒక్క డిపార్ట్మెంట్ లో చూసినా కూడా ఆ డిపార్ట్మెంట్ లో అనేకమైన స్కామ్స్
స్కీమ్స్ ఏ ఒక్క స్కీమ్ ఉంటే ఆ ఒక స్కామ్, మంత్రులు ఒకరి తర్వాత ఒకరు జైలు పోవడం అనేది చాలా క్లియర్ గా మరి ప్రజలు ఏంటంటే మొత్తం గమనించినారు. మాకు చెప్పింది ఒకటి చేసింది ఒకటి. ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల అయ్యేది లేదు పోయేది లేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీకు దృఢమైన నాయకత్వం ఉంది కనుక ప్రతి ఒక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తర్వాత ప్రభుత్వం రావడం ఒక పునాదిగా మరి ఢిల్లీలో కూడా మేము కూడా అభివృద్ధికి నోచుకోవాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పి కార్యకర్తలు అందుకు ముందుకు రావడం, ఈ అన్ని కారణాలతోటి ఆమ్ ఆద్మీ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ పక్కకు పెట్టినారని చెప్పి కూడా మీ పార్టీ అగ్రనేతలు మీద అవినీతి మచ్చ జరగడం వల్లే ఇలాంటి రిజల్ట్ చూసుకోమన్నాం అని చెప్పుకోవచ్చు. అవినీతి అనేది వారికి ఒక సంకల్పం తీసుకొని వచ్చినారు. ఎందుకంటే అక్కడ పంజాబ్ లో గానీ మహారాష్ట్రలో గానీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బులు కావాలంటే అవినీతి చేయాలి. ఇంతకుముందు ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు కాదు. అంటే కేవలం ఒక రాజకీయ దృక్పథంతో రాజకీయంలో మేము ఎదగాలని చెప్పి మాకు పార్టీ ముఖ్యం ప్రజలు ముఖ్యం కాదు, మాకు అధికారమే ముఖ్యం అని చెప్పి అనేకమైన స్కామ్ లో వీళ్ళు ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ప్రజలు మరి తిరస్కరించినారు. పెద్ద పెద్ద నాయకులు కూడా ఇవాళ జైల్లో ఉన్నందుకు ప్రజలు కూడా గమనించి ఈ యొక్క పార్టీని పక్కన పెట్టి కేవలం అభివృద్ధి అంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అని డబుల్ ఇంజిన్ సర్కార్ రూపంలో ఢిల్లీ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలని చెప్పి ఈ రోజు పట్టం కట్టినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. దాదాపుగా 27 ఏళ్లుగా అంటే 1998లో సుష్మా స్వరాజ్ గారు బీజేపీ పార్టీ నుంచి గెలవడం జరిగింది కదా, మరి ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇప్పుడు మనం బీజేపీని గెలవడం చూసుకున్నాం కదా, మరి దీన్ని మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచి పరిణామం, స్వాగతించాలి ఇది. ఎందుకంటే అప్పుడు సుష్మా స్వరాజ్ గారు జరిగిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో మరి పార్లమెంట్ లో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారు, కానీ రాష్ట్రం వచ్చే వరకు రాష్ట్ర ఎన్నికలు వచ్చే వరకు వేరే పార్టీకి ఓటేస్తారు. కానీ ఈసారి అట్లా కాకుండా, ఎందుకంటే 3 సార్లు నరేంద్ర మోదీ గారు వరుసగా గెలవడం, పక్క రాష్ట్రంలో హర్యానాలో కూడా గెలవడం, తర్వాత ఉత్తరప్రదేశ్ లో గెలవడం, అక్కడ అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది చూసి మేము కూడా ఈ అభివృద్ధి దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి ఓటేసినాం.